ఎవరు నువ్వు? ఆడపిల్లను. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. సమాధానం చెప్పవలసింది నేను కాదు, మీరు. మీ అమ్మగారు నన్ను గుడికి తీసుకెళ్లి చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఎందుకని? సమాధానం నా ప్రశ్నలోనే ఉంది. నీ జీవితంలో ఉన్న రహస్యం ఏమిటి చెప్పు. గోపి, నువ్వు అడిగేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా. నీ గురించి నాకు తెలియంది లేదనుకున్నా. అది నిజం కాదని ఈనాడు తెలుసు. గోపి, మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు మంచితనంతో మోసం చేస్తావు అనుకోలేదు. గోపి, ఆవేశం కాదు, ఆలోచించి మాట్లాడు. నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను పూజించాను. నువ్వు అభిమానిస్తే నేను ఆరాధించాను. మనసు నీకు అంకితం చేసుకున్నాను. జీవితం నీతోనే అనుకుని కమ్మని కలలు కన్నాను. కానీ తెలియని ప్రశ్నలతో నన్ను ఇలా అనుమానిస్తావనుకోలేదు. లేని నిందల మోపి నన్ను ఇలా అవమానిస్తావనుకోలేదు. అవమానించేది అనుమానించేది నేను కాదు, నీ జీవితంలో దాగున్న రహస్యం అదేమిటని అడుగుతున్నాను చెప్పు. అందరిలాగే పుట్టాను. నేను అందరిలాంటి ఆడపిల్లని. నాకు తెలిసింది ఇంతే గోపి, నన్ను నమ్ము. నువ్వెవరో నీకే తెలియదంటే నేనే కాదు, లోకం కూడా నమ్మదు. ఆల్ రైట్, నాతో చెప్పడం కూడా నీకు ఇష్టం లేకపోతే పోలే, వస్తాను. గుడ్ బై. గోపి.